అందరికీ నమస్తే. లాస్ట్‌కు అనుకున్నది అయ్యింది. ఏమైందంటే దుర్గం చెరువులో ఉన్న కన్‌స్ట్రక్షన్స్ పైన హైడ్రా కూలకూడదని హైకోర్టు స్టే ఇచ్చింది. మనం హైకోర్టును తప్పుపట్టలేం. హైకోర్టు ఇచ్చింది స్టే అంటే దానికి ప్రభుత్వ వైఫల్యం కారణం. ప్రభుత్వం ఏం చెప్పాలనో కోర్టుకు చెప్పకపోవడం. మిగతా కన్‌స్ట్రక్షన్స్ విషయంలోనేమో నో నోటీస్, నో స్టే. కానీ దుర్గం చెరువు కాడ ఎందుకు స్టే ఇచ్చింది? లేదా దుర్గం చెరువు దగ్గర ఎందుకు ప్రభుత్వం కోర్టు స్టే ఇచ్చే విధంగా వ్యవహరించింది? ప్రభుత్వం సబ్మిట్ చేయాల్సినవి కోర్టుకు సబ్మిట్ చేయాల్సినవి చేయకపోతే కోర్టు స్టే తీసుకొస్తది. ఏం సబ్మిట్ చేయలేదు ప్రభుత్వం అంటే యాక్చువల్‌గా అక్కడ 60-65 ఎకరాలు కబ్జా అయింది. కేవలం 65 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం దుర్గం చెరువు ఉంది. కానీ ఆ కబ్జా అయిన విషయాన్ని 60-65 ఎకరాలు కబ్జా అయిన విషయాన్ని ప్రభుత్వం కోర్టులో ప్రూవ్ చేయాలి. అప్పుడు కోర్టు ఏ నిర్ణయం తీసుకోవాలో డిసైడ్ చేస్తది. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు దుర్గం చెరువులో ఉండేవాళ్ళు ఆడ ఎవరున్నారు తెలుసు కదా? దుర్గం చెరువులో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని ఒక దాదాపు 200 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఏమో ఆ రోజు మా ఇల్లు కూలగొట్టుకోండి నాకేం సంబంధం లేదన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మిగతా వాళ్ళందరూ నెగేసి కోర్టుకు పంపించేసిండు. కోర్టులో ఏం నడుస్తుంది? అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ప్రభుత్వం ప్లస్ ఇప్పుడు ఆ కోర్టులో కేసు వేసిన వాళ్ళు వీళ్ళంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఏంటంటే ఇదంతా కోర్టు ద్వారా చెప్పించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అసలు నోటీస్ ఇవ్వడమే ఒక పెద్ద శుద్ధ దండగా. మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? నేను చూసినాం కదా నల్ల చెరువు కూకట్పల్లి దగ్గర ఏమైందో. రాత్రి చెప్పిండ్రు, పొద్దుగాల వాళ్ళు నిద్ర పోకముందే నిద్ర తెల్లారక ముందే పోయి హైడ్రా పోయి ఇటాచీలు తీసుకొని పోయి ప్రొక్లైన్లు తీసుకుపోయి మొత్తం నాశనం చేసి పడేసిండ్రు. పేదల బతుకులు రోడ్డు మీద పడేసిండ్రు. వాళ్ళు లబలబలబ కొట్టుకున్నారు. మా జీవితాలంతా పోతాయి, లక్షల అప్పు తీసుకొచ్చి పెట్టిన బిజినెస్లన్నీ. వాళ్ళు కనీసం వాళ్ళ సామాను తీసుకుపోయి పక్కన వాళ్ళ భూమి ఓనర్స్ కాదు అక్కడ ఎవరు కూడా. అవంతా ఎవరో ఎంక్రోచర్స్, ఎవరో కబ్జా కోరులు కబ్జా చేసిండ్రు. కబ్జా చేసి ఎవరో ఔత్సాహికులు నేను బతుకుతా నలుగురు బతికిద్దాం, నాకు వేరే జాబ్ చేసే అవకాశం లేదు, అందరికీ జాబులు దొరకవు కదా అనుకున్న వాళ్ళకు వాడు లీజ్కి ఇచ్చిండు. లీజ్కి ఇచ్చి అగ్రిమెంట్లు రాసుకున్నారు. తర్వాత తీసుకుని అనుకున్నాడా ఒక షెడ్ వేసిండు ₹1,00,000 పెట్టి. షెడ్లు వేసి దానిలో ఒక ఆయన క్యాటరింగ్ పెట్టుకున్నాడు, ఒక ఆయన ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్లు పెట్టుకున్నాడు, ఇంకొక కంపెనీ పెట్టుకున్నాడు. ఏదో రకరకాల మిషన్లు తీసుకొచ్చి అక్కడ పని పెట్టుకున్నారు. పని పెట్టుకుంటే దాదాపు 2-3 ఇయర్స్ నుంచి అక్కడ ఇట్లాంటి వర్క్స్ నడుస్తున్నాయి. అంతకుముందు ఎప్పటి నుంచో అవన్నీ ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నాయి. నల్ల చెరువు దగ్గర వీళ్ళు ఏం లీగల్గా లేరు. కానీ కనీసం అక్కడ కంపెనీ ఎవరితో రన్ చేస్తున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చిందంటే, కనీసం వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిందంటే, ఒక 2 గంటలు 3 గంటలు అవకాశం ఇచ్చిందంటే వాళ్ళు సామాన్ తీసుకొని బయట పెట్టుకునే వాళ్ళు. తర్వాత ఓనరు మీరు ఏమైనా చేసుకున్నా ఎవ్వరికి అవకాశం లేదు. ఆ ఖాళీ ప్లేస్ మాత్రమే ఓనర్ది. ఓనర్కి ఇప్పుడు పోయిందేం లేదు. గవర్నమెంట్ దాన్ని సొంతం చేసుకున్నా, దాన్ని స్వాధీనపరచుకున్నా ఓనర్కి పోయేదేం లేదు. ఓనర్ ఎప్పుడో చూసుకుంటాడు. ఓనర్కు నయా పైసా నష్టం లేదు. కానీ ఇక్కడ ఎవరు నష్టపోయారంటే పేదలు, మధ్యతరగతి వాళ్ళు బతుకుదెరువు కోసం పెట్టుకున్న ఆ షెడ్లను కూలగొట్టడం వల్ల, ఆ షెడ్డులో ఉన్న మిషన్లు పోవడం వల్ల, ఆ క్యాటరింగ్ అయిన సామాన్ అంతా పోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది. ఇంకొక కుటుంబం రోడ్డు మీద పడ్డది. వాళ్ళ బాధ వర్ణాతీతం మనమంతా చూసినాం. కానీ ఇదే అవకాశం ఇక్కడ తిరుపతి రెడ్డి వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఈ దుర్గం చెరువు దగ్గర ఉన్న ఎంక్రోచర్స్కు లేకపోతే అక్కడ కబ్జా అయ్యింది అని చెప్తున్న అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకు ఇచ్చిన అవకాశం ఆ పేదలకు ఎందుకు ఇవ్వాలనేది ఒక క్వశ్చన్. ఆ పేదలకు మాత్రం రాత్రి కూల్చేసినారు. వీళ్ళకి మాత్రం ఆల్రెడీ నోటీసులు ఇచ్చి 1 మంత్ దాటిపోయింది. ఆల్రెడీ 1 మంత్ దాటిపోయి 4 రోజులు 5 రోజులు అయింది. ఇప్పుడు ఏమైంది 1 మంత్? ఈ 1 మంత్లో వాళ్ళు ఏం చేసిండ్రు? తిరుపతి రెడ్డి కొంతమందిని ఎగేసి కోర్టుకు పంపించేసిండు. నేను పోతే తప్పుడు సంకేతాలు పోతాయి, మీరు ఓడి అంటే కోర్టుకు పోయినరు. కోర్టులో ఇప్పుడు ప్రభుత్వం ఏం వాదిస్తుంది? ప్రభుత్వం వాదన జరుపుతుంది. ఏమని? అది నిజానికి 165 ఎకరాలు అక్కడ కబ్జా అయిపోయింది, 65 ఎకరాలు మాత్రమే మిగిలిపోయింది అనేది వీళ్ళ వాదన. కానీ ఇప్పుడు కోర్టులో వాళ్ళ వాదన ఏంది? అవతల వాదన లేదు కేవలం 65 ఎకరాల చెరువు అట్టే ఉంది, మేమేం కబ్జాలు చేయలేదు అని. అంటే ఇప్పుడు దుర్గం చెరువు గతంలో ఎట్లుంది, ఇప్పుడు అట్టే ఉందా? చూద్దామా? గతంలో వచ్చిన అసెంబ్లీ రిపోర్ట్స్ చూద్దామా? ఇప్పుడు ఈరోజు హైకోర్టు ఏం స్టే ఇచ్చిందంటే దుర్గం చెరువు పరిసర ప్రాంతాలకు హైకోర్టులో ఊరట అంటే ఏంటంటే స్టే ఇచ్చిండ్రు. స్టే ఇచ్చి ఏం చెప్పింది? దుర్గం చెరువు కూల్చేదలపై హైకోర్టు స్టే. చూసిండ్రా ఎంత పక్షపాతం, ఎంత నిర్లక్ష్యం. పేదలు మధ్యతరగతి బతుకులేమో నాశనం కావాలి. ఇట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా బతికి బట్టగట్టాలి. ఎందుకంటే వీళ్ళకి ఇల్లు పోతే ఇంకో ఇల్లు సంపాదించుకోలేరు. ఆ పేదలు ఏంటంటే నోరు లేని వాళ్ళు, వాళ్ళు రోడ్డు మీద పడ్డా ఏం కాదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతోలేడు. కాబట్టి పేదలు మధ్యతరగతి జనాలకు మాత్రం వితౌట్ టైం పోయి కూలగొట్టేసిండ్రు. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన దుర్గం చెరువు నిర్వాసితులు. అక్కడ తిరుపతి రెడ్డి ఏం చేసిండు? కొంతమందిని ఎగదోసిండు. అసలు ఇప్పుడు కోర్టుకు పోయిన వాళ్ళంతా కూడా తిరుపతి రెడ్డి దాటినాక ఇంకా చాలా దూరం ఉన్న వాళ్ళు. అసలు వాళ్ళంతా కోర్టుకు పోయినప్పుడు దుర్గం చెరువు ఆనుకొని ఉన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎక్కడున్నట్టు లెక్క? అక్టోబర్ 4న లేక్ ప్రొడక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలి. అంటే
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రొడక్షన్ కమిటీ ఒకటి ఉన్నది కదా, లాస్ట్ గవర్నమెంట్లోనే వేసిండ్రు, ఈ చెరువులు అన్నిటికీ ప్రొడక్షన్ కమిటీలు వేసిండ్రు. దాని ముందు పోయి వాళ్ళు హాజరు కావాలంట. తర్వాత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి 6 వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లోక్ ప్రొడక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం. అక్టోబర్ 4 అంటేనే ఇవాళ ఎంత తారీఖు? ఇవాళ 23వ తారీఖు. అక్టోబర్ 4 అంటేనే దాదాపు ఇది ఒక 7 రోజులు, అది 10 రోజులు ప్లస్ 6 వారాలు అంటే అది ఒక నెలన్నర ప్లస్ ఇది ఒక 10 రోజులు, దాదాపు 45 ప్లస్ 55 రోజులు. 55 ప్లస్ ఇప్పటికీ 35 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు అయింది? 90 రోజులు. తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్నకేమో 90 రోజులు టైం, 90 రోజులు. కనీసం ఈ పేదలు మధ్యతరగతి వాళ్ళకు 9 గంటలు టైం ఇవ్వలేదు. 9 గంటలు కాదు, 9 నిమిషాలు టైం ఇవ్వలేదు. వాళ్ళు అదే అన్నారు, గంట సేపు ఆగితే మా సామాన్ మేము తీసుకొని పోతాం, తర్వాత మీరు కూలగొట్టుకోండి అంటే లేదు, ఛాన్స్ లేదు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన, కనీసం ఈ హైడ్రా వాళ్ళు కూలగొట్టే ముందు ఒక 50 మందిని కూలీలను పెట్టి ఆ సామాన్ అంతా కూడా బయట పెట్టించి కూలగొట్టించింటే ఈరోజు వాళ్ళు బాధపడే వాళ్ళు కాదు. సరే, ఆ అడ్వాన్స్ పోయిందో, ఆ రేకుల షెడ్డుకు సంబంధించిన కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఖర్చు పోయిందో, కనీసం సామాన్ మిగిలింది, 80 బతుకుతామని వాళ్ళకు ధైర్యం ఉండేది. ఇప్పుడు మొత్తం మీద నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఏంది? ఇంకా సేఫ్, తిరుపతి రెడ్డి సేఫ్. నేను జిహెచ్ఎంసీ రిపోర్ట్, జిహెచ్ఎంసీ 2016లో 2006లో ముందు అసెంబ్లీ ఒక కమిటీ వేసింది, ఎస్టిమేషన్ కమిటీ. తర్వాత 2015లో జిహెచ్ఎంసీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. నేను మీకు చూపిస్తాను అవి చూడండి. హైదరాబాద్, ద తెలంగాణ అసెంబ్లీ ఎస్టిమేటెడ్ కమిటీ హ్యాస్ ఫౌండ్ దట్ నియర్లీ 60 acres నియర్ దుర్గం చెరువు ఇన్ మాదాపూర్ హ్యాస్ బీన్ ఎంక్రోచ్డ్. ద ల్యాండ్ గ్రాబర్స్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ కాంప్లెక్సెస్ సరౌండింగ్ ద లేక్. కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి హ్యాస్ సెట్. రామలింగారెడ్డి ఎవరంటే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మొన్న చనిపోయాడు, లాస్ట్ దివంగత ఎమ్మెల్యే ఆయన. ఆయన చైర్మన్గా ఈ ఎస్టిమేషన్ కమిటీ, అసెంబ్లీ ఎస్టిమేషన్ కమిటీ అసెంబ్లీకి రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిండ్రు? 60 ఎకరాలు కబ్జా అయ్యింది. ఇది ఎప్పుడు రిపోర్ట్? ఇది 2015లో ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇంకో 12 ఆగస్టు 2015, 11:58 2015లో ఇచ్చిన రిపోర్ట్ ఎస్టిమేషన్ కమిటీ. ఏమని ఇచ్చిన వాళ్ళు? ఇంకా రామలింగారెడ్డి అలాంగ్ విత్ అదర్ మెంబర్స్, మాధవరం కృష్ణారావు కూకటిపల్లి ఇప్పుడు ఎమ్మెల్యే ఇంకా ఉన్నాడు, వేముల వీరేశం ఆయన కాంగ్రెస్ నగరికల్ ఎమ్మెల్యే, తర్వాత అంజయ్య షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు, జేసీసీ స్పెషల్ ఆఫీసర్ సోమేష్ కుమార్ ఇప్పుడు లేడు, రిటైర్ అయిపోయాడు, ఆయన వీఆర్ఎస్ తీసుకుండు, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ శాలిని మిశ్రా, ఇన్స్పెక్టర్ దుర్గం చెరువు అండ్ రంగదాం చెరువు ఆన్ Tuesday and found vast portion of Durgan Cheruvu encroached. The market value of the encroached land is estimated to be around 1500 కోట్ల రూపాయలు. అప్పుడు 2015లో 1500 కోట్ల వాల్యూ అక్కడ కబ్జా అయిపోయింది దుర్గం చెరువుకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పి ఎస్టిమేషన్ కమిటీ ఇచ్చింది. ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లేక్ ఆఫ్ అబౌట్ 155 to 160 acres. ఇప్పుడు ఏం వాదన జరుగుతున్నది కోర్టులో? 65 ఎకరాలు మాత్రమే ఉంది, ఇంకా మిగతా 65 ఎకరాలు ఈ కబ్జాలు అయిపోయిన ఏది కూడా చెరువు కాదు, ఎఫ్టీఎల్ కాదు, దుర్గం చెరువులో ఏది కబ్జా కాలేదని వాళ్ళు వాదిస్తున్నారు. రామలింగారెడ్డి asked to officials to submit a detailed report about the extent of the full tank level and buffer zone of Durgam Cheruvu and the number of encroachments that have come up around the lake. The committee has found that around 222 apartments, 222 అపార్ట్మెంట్స్ 2015 లెక్క, నాకు తెలిసి ఇప్పటికి ఒక 600-700 అపార్ట్మెంట్స్ ఉండొచ్చు అక్కడ. ఇండివిజువల్ హౌసెస్, commercial buildings have been come up within the FTL level. A few layouts have been approved by the HMDA in Kavuri Hills, Kalyan Nagar, Brindavan Colony and Gafoor Nagar prior to 2000 as per the sanctioned master plan. The irrigation department has been fixed to FTL 2000 after the flash floods. HMDA cancelled the layouts falling within the FTL. అది కథ. అంతకుముందు హుడా ఉండే, తర్వాత HMDA కొన్ని అప్రూవల్ చేసిన తర్వాత 2000 సంవత్సరంలో మొత్తం వరదలు వచ్చినాయి అక్కడ, ఆ ఇళ్ళలోకి నీళ్లు పోయినప్పుడు ఏం చేసిందంటే HMDA క్యాన్సల్డ్ ద లేఅవుట్స్ ఫాలింగ్ విత్ ఇన్ ద FTL. ఎక్కడైతే నీళ్ళు వచ్చినాయో అదంతా FTL అని చెప్పి HMDA ఏం చేసింది, పర్మిషన్స్ మొత్తం రద్దు చేసింది. ద హైకోర్ట్ ఇన్ 2001 ఆర్డర్డ్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద కన్స్ట్రక్షన్స్. ఇది స్టోరీ. ఈ స్టోరీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకోవాలి లేదు. పేదోళ్ళకు ఒకటి, తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకు ఒక రూల్, ఆయనకు ఒక రూలు, పేదలకు ఒక రూల్. ఇది పార్షియాలిటీ. తిరుపతి రెడ్డి ఇల్లు కొలగొడితే ఆయన ఇంకో ఇల్లు కట్టుకోలేడా? తిరుపతి రెడ్డికి ఒకటే ఇల్లు ఉందా? మస్తు ఇల్లు ఉన్నాయి, కానీ అది 600-700 గజాల జాగా, అంత వాల్యూ జాగా వదిలేయడం ఇష్టం లేదు వీళ్ళకి. ఆ కూలగొట్టడే కాదు కదా, హైడ్రా స్వాధీనపరచుకుంటుంది కదా, అవన్నీ స్వాధీనపరచుకోవాలి.
ఈడ రెంటర్స్ బతుకు తెరువు కోసం పెట్టుకుంటేనేమో కూలగొట్టి వాళ్ళ బతుకుని రోడ్డు మీద వేసిండ్రు. ఈడ తిరుపతి కాడికి వచ్చేవరకేమో నోటీసులు ఇచ్చి వాళ్ళకు కోర్టుకోయే టైం ఇచ్చి అవకాశం ఇచ్చి ఇప్పుడు చూడు నెక్స్ట్ జరగబోయే తతంగం కూడా ఇదే. అవసరమైతే గవర్నమెంటే ఫెయిల్ అవుతుంది దీనిలో. అయ్యి లాస్ట్కి ఏమవుతుంది అంటే వాళ్ళంతా సేఫ్. ఇప్పుడు ఏముంది 55 రోజులు మస్తు టైం దొరికింది. ఇప్పుడు 35 రోజులు అయిపోయింది. ఇంకా నెలన్నర అంటే అదొక 45 రోజులు, ఇదొక 10 రోజులు, ఇది 55 రోజులు మిగిలింది. అదొక 35 రోజులు, 90 రోజులు. ఇప్పటిదాకా హైడ్రా ఎవరికి కూడా ఇంత టైం ఇవ్వలే. కనీసం 30 రోజులు టైం కూడా ఇవ్వలేదు. చాలా బస్తీలలో వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి నోటీసులు ఇచ్చారు వీళ్ళు. నేను చూడలే మనం అంతకుముందు చూలే చెరువు దగ్గర కూడా రాత్రి కూడా పోయినరు, చూసిర్రు, పొద్దుగాల కూలగొట్టేసిండ్రు. నేను నలుగు చెరువు కాడ ఏమైంది రాత్రి కూడా చెప్పిర్రంట. వాళ్ళు రాత్రి అంతా నిద్రపోకుండా కొంత సామాన్ తీసి బయట పెట్టుకున్నారు ఇంకా. కానీ పెద్ద మిషనరీస్ ఉన్నాయి, అవన్నీ క్రేన్లు తీసుకొచ్చి లేపితే తప్ప బయటికి రావు. మనుషులు చేసే పని కాదు అది. అవి తీయలేదు, పడేసారు, తీసుకుపోయి మొత్తం నాశనం చేసి పడేసారు. వాళ్ళ బతుకులు ఆగం చేసిర్రు, పేదల బతుకు. వీడికి వచ్చేవరకు తిరుపతికి మాత్రం ఒక రూలు, వాళ్ళకు ఒక రూలు. లాస్ట్కి హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది జరుగుతున్న డ్రామా వ్యవహారం. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో సాములు. ఇది మాత్రం పేదలు మధ్యతరగతి జనాలకు ఒక రూలు పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళకు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి అన్న దగ్గరకు వచ్చేవరకు ఇంకొక రూల్ అమలు చేస్తున్నారు. ఇది పార్షియాలిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.